హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా బెస్ట్ అయిన రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. ఒక్కసారి ఈ టైప్లో కానీ మనం పుల్లగూర చేసామంటే టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఇలా చేసి వేడివేడి చపాతీలోకైనా సరే, రాగి సంగట్లోకైనా సరే, వేడివేడి అన్నంలోకైనా సరే, ఇంకా వెజ్ బిర్యానీలోకైనా సరే టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఒక్కసారి ఈ టైప్లో చేసి చూడండి, మీరే అంటారు చాలా అంటే చాలా బాగుందని. ఇది బిర్యానీకి అయితే మరీ స్పెషల్గా ఉంటుందండి. ఈ టైప్లో ఒక్కసారి ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చేయండి, మీరే అంటారు చాలా బాగుంది. దీన్ని ఎలా చేస్తే అంత మంచి రుచి వస్తుందో ఒకసారి చూసేద్దామా. దీని గురించి సిరికూర తీసుకున్నా అండి. ఈ సిర్రాకు ఏంటంటే శుభ్రంగా ఈ ముదురు కాడలు తీసేసి ఈ లేత కాడలు మాత్రమే ఉంచుకునేసి దీన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఈ ఆకు మొత్తం శుభ్రంగా కడిగి బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మంచి ఎర్రటి టమోటా పండ్లు తీసుకునేసి అవి ఒక 3 వరకు ఇలా పెద్దగా కట్ చేసి దాంట్లో వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు కూడా దాదాపు ఒక 7-8 వరకు తీసుకొని వీటిని ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసేసుకోవాలి. అది స్పైసీని బట్టండి, ఒక్క ఎక్కువ తక్కువ. ఆ తర్వాత చింతపండు, అది కూడా ఒక నిమ్మకాయ సైజు తీసుకునేసి అందులో వేసి ఇప్పుడు ఉల్లిపాయ అండి, ఒక సగం గడ్డ చాలండి సన్నగా పొడవుగా. ఆ తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూను సాల్టు, ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. నేనైతే ఒక చెంబుడైతే నీళ్లు పోసాను. నీళ్లు కొంచెం ఎక్కువ తక్కువ ఉండాలండి దీనికి. అప్పుడేమవుద్దంటే ఈ ఆకు తుకుతుక అంటూ చాలా బాగా ఉడుకుతుంది. అందుకోసం అనేసి అలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు దీన్ని దాదాపు ఒక 8 నుంచి 10 నిమిషాలు చెప్పైతే దీన్ని ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఈ దీంట్లో ఉన్న ఈ కొంచెం లేలేత కాడలు, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కాస్త మగ్గాలి కదండి, దానికి ఆ సమయం అయితే పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసి ఇలా మెత్తగా ఎనిపేసుకోవాలండి. ఓకేనా. ఈ టైపు బాగా ఎనిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు అలా పోసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా నీళ్ళు అలా పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఎట్లా అంటే దీన్ని మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఇలా వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా చేసేవాళ్ళండి. నేను చిన్నప్పుడు దీన్ని ఎక్కువ శాతం తినేవాడిని. అందుకోసం అనేసి ఇప్పుడు ఈ టేస్ట్ని ప్రతి ఒక్కరికి అందించాలనే ఇలా చేసి చూపిస్తున్నా. ఇప్పుడు దాని గురించి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని ఇప్పుడు కాస్త తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలను కొద్దిగా అలా ముక్కలు నలిపి దాంట్లో వేసేసి కొంచెం ఎరడాలుగా అయితే వేగనివ్వాలి. ఇలా కొంచెం ఎరడాలుగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకునేసి కొంచెం కలర్ మారనివ్వాలి. మరి ఎక్కువగా నలుపు కాకూడదు. లైట్గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ, ఇందాక సగం ఉల్లిపాయ వచ్చేసి ఆకులో వేసాము, ఇప్పుడు సగం ఉల్లిపాయ పోపులో వేసేసాము. ఓకేనా. అది సన్నగా పొడవుగా కట్ చేసి వేసి ఇప్పుడు దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఉల్లిపాయలని వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత 4 రెబ్బలు కరివేపాకు దూసి దీంట్లో వేసేసి ఇప్పుడు దీన్ని కాస్త చిటపట్లానివ్వాలి. ఇది ఈ విధంగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం బాగా ఎనిపి పెట్టుకున్న ఈ ఆకుకూర ఏదైతే ఉందో ఈ ఆకుకూరని ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఆ బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసి అలా తొలిపి ఇందులో పోసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కాస్త తుకతుక అంటూ ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి అడుగు పట్టుకోకుండా కాస్త అలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కొత్తిమీర ఒకవేళ అవసరం అనుకుంటే వేసుకోవచ్చండి. కొత్తిమీర అవసరం లేదనుకున్న వాళ్ళైతే వేసే అవసరం లేదు. ఇలా చాలా బాగుంటుంది. ఒకవేళ కొత్తిమీర కంపల్సరీ అనుకుంటేనే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. ఓకేనా. ఈ టైప్లో దీన్ని తయారు చేసుకోవాలి. కానీ రుచి మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఒక్కసారి ఈ టైప్లో చేసి చూడండి, మీ పెద్దవాళ్ళు ఖచ్చితం మీకు గుర్తొస్తారండి. ప్రతి ఒక్కరు కూడా చిన్ననాటి వయసులో ఏదో ఒక టైంలో ఈ కర్రీ ఖచ్చితం తినుంటారు. ఈ టైప్లో ఒక్కసారి చేసి తిని చూడండి, పాత జ్ఞాపకాలు కంపల్సరీ వచ్చి తీరుతాయండి. అంత మంచి రెసిపీ ఇది. ఒక్కసారి ఈ టైప్లో చేయండి. వేడివేడి బిర్యానీలోకైనా సరే, రాగి సంగట్లోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా ప్రతి దాంట్లో కూడా చాలా అంటే చాలా బెస్ట్గా ఉందండి. ప్రతి ఒక్కరూ మిస్ కావద్దు.